రఘురామకృష్ణంరాజు కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. రఘురామకృష్ణంరాజుని అరెస్ట్ చేసిన విషయంలో విజయపాల్ అరెస్ట్ తర్వాత మరొక అరెస్ట్ తాజాగా చోటు చేసుకుంది. తులసీబాబు ఎవరైతే 2021 మే 14 రాత్రి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రఘురామకృష్ణంరాజు గుండెల మీద కూర్చుని గుద్ది చంపే ప్రయత్నం చేశాడంటూ తను చేసినటువంటి అభియోగం. అతను ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అంటే అతన్ని ఏమని ఐపీఎస్ అధికారి సునీల్కి సంబంధించిన అనుచరుడు అంటూ రఘురామకృష్ణరాజు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆ తులసీబాబుని అతను ఇప్పుడు తర్వాత ప్రభుత్వం మారగానే గుడివాడకు సంబంధించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి అనుచరుడుగా మారి అక్కడ షాడో ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము అమెరికా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఇతనే ఎమ్మెల్యేలాగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటిది ప్రచారంలో ఉంది. అదే విషయాన్ని రఘురామకృష్ణరాజు కూడా ఆ మధ్యన ప్రస్తావించుకొచ్చారు. ఇప్పుడు అతన్ని విచారణకి పిలిచినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం అన్నటువంటిది కీలకమైన పాయింట్.